ఈరోజు మనం పొడి పచ్చడి ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ముందుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 50 గ్రామ్స్ శనగపప్పు తీసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా వేగనివ్వాలి. శనగపప్పు కొద్దిగా వేడెక్కింది. 50 గ్రామ్స్ మినప్పప్పు వేసుకుందాము. మినప్పప్పు కొద్దిగా వేగింది. ఇప్పుడు 100 గ్రామ్స్ పెసరపప్పు తీసుకుందాం. $50 గ్రామ్స్ ధనియాలు, 10 గ్రామ్స్ జీలకర్ర. వీటన్నిటిని ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పులన్నీ బాగా వేగిపోయాయి. ఒక బౌల్లోకి తీసుకుంటాను. ఇదే కళాయిలో 50 గ్రాములు ఎండుమిర్చి తీసుకుంటున్నాను. వీటిని కూడా కొద్దిగా లోపల పచ్చిపోయేంత వరకు వేయించాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక 4 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఇలా ఎండుమిరపకాయలని ఒక 2 నిమిషాలు వేగనిద్దాము. ఎండుమిరపకాయలు కరివేపాకు బాగా వేగిపోయాయి. ఒక బౌల్లోకి తీసుకుంటాను. ఈ ఎండుమిరపకాయలని పప్పుల్ని కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ వేసుకుందాం. పప్పులు కూడా చల్లారిపోయాయండి. ఒక మిక్సీలోకి తీసుకుంటున్నాను. అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. దీనిలో ఒక 40 గ్రామ్స్ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. అలాగే 4 రెమ్మల చింతపండు, తగినంత ఉప్పు. వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడి చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. పొడి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.